హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 46లో స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారి కోసం సింపుల్ రౌండ్ నెక్ అనేది క్యాన్వాస్ పేపర్ యూస్ చేసుకొని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. మరియు మనం బ్యాక్ నెక్లో డోరీస్ని అటాచ్ చేసుకుంటాం కదా, ఆ డోరీస్ అనేవి బయటికి కనిపించకుండా ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం ఒక క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ యొక్క లెంత్ విడ్త్ మనం 8 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ మనం 8 ఇంచెసే ఎందుకు తీసుకోవాలి అంటే, మనం బ్యాక్ నెక్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని క్యాన్వాస్ పేపర్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్యాన్వాస్ పేపర్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం టాప్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ 1/2 ఇంచ్ మార్జిన్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం. ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి నెక్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ కోసం నేను 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా బ్యాక్ నెక్ యొక్క లెంత్ నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని మనం ఒక స్క్వేర్ బాక్స్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఆ కార్నర్లో టేపుని పెట్టుకొని మనం ఒక 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవడానికి మనం కర్వ్ స్కేల్ని యూస్ చేసుకొని డ్రా చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కర్వ్ స్కేల్ని పెట్టుకొని రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం 1 ఇంచ్ మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ రౌండ్ షేప్ని డ్రా చేసుకున్నాం కదా, దాని మీద టేపుని పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర మార్జిన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు 1 ఇంచ్ దగ్గర మార్జిన్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ మనం షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఆ లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. మనకి రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం ఒక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. తీసుకుని దాని మీద మనం కట్ చేసుకున్న నెక్ షేప్ని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనేది మనం నెక్ షేప్ కట్ చేసుకున్నాం కదా, దానికన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఈ విధంగా అంచుల్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా అంచులు మొత్తం చుట్టూ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అంచుల్ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ ఫ్యాబ్రిక్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకుని మనం ఒక కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవాలి. దానికోసం మనం బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్కి సెంటర్లో మనం ఇప్పుడు నెక్ షేప్ని కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, దాన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్లో పెట్టుకొని మనం పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్తో సెక్యూర్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం డోరీస్ని అటాచ్ చేసుకోవాలి. దానికోసం మనం ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. బోత్ సైడ్స్ 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత డోరీని తీసుకొని డోరీని మనం సెంటర్లో పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు క్యాన్వాస్ పేపర్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి సెంటర్లో డోరీని ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకుని నెక్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఈ విధంగా నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఆ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత, మనం చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకొని, ఫ్యాబ్రిక్‌ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని, ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! దాని మీద మనం ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా టాప్ స్టిచ్ వేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఆ ఫ్యాబ్రిక్‌ని లోపలికి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డోరీస్ కూడా బయటకి కనిపించకుండా అటాచ్ అయిపోయాయి. ఈ విధంగా మనం క్యాన్వాస్ పేపర్‌ని యూజ్ చేసుకొని రౌండ్ షేప్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్‌లో చేత్తో హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో యూస్‌ఫుల్‌గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.